అనకాపల్లి మండలం తరగంపూడిలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహ ధ్వంసం రాజకీయ రగడకు దారితీసింది. ఇది కూటమి నేతల చర్య అని, వెంటనే సూత్రధారులను శిక్షించాలని వైసీపీ నేతలు బొడ్డేడ ప్రసాద్, మనసాల భరత్ కుమార్, కరణం ధర్మశ్రీ, ఊడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పడం కేసును తప్పుదోవ పట్టించడమే అన్నారు. అసలైన దోషులు బయటికి వచ్చే వరకు ఉద్యమిస్తానని ఎమ్మెల్యే కొనతాల, ఎంపీ రమేష్, పీలా గోవింద సత్యనారాయణ ఏం చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. మనం ఈరోజు తగరంపూడిలో మన ఉత్తరాంధ్ర దివంగత నేత, మన నాయకులు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఈరోజు నాయకత్వాన్ని తయారు చేసి ఒక మంచి పేరు ప్రతిష్ట, రాజకీయాలకు అతీతంగా తనకంటూ ప్రత్యేకించి గుర్తింపు పొందినటువంటి ఏకైక నాయకుడు ఈ జిల్లాలో మనం ఒక 4 దశాబ్దాల కాలం నుంచి ఆలోచించుకుంటే అందులో మొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ గుడివాడ గురునాథరావు గారు. ఈరోజు గుడివాడ గురునాథరావు తాలూకా విగ్రహావిష్కరణలో తగరంపూడిలో ఏదో ఒక కాంగ్రెస్ వాళ్ళనో, లేదంటే తెలుగుదేశం వాళ్ళనో, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కాదు ఏర్పాటు చేసింది. అందరికీ అతీతంగా ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా అందరూ సమిష్టి బాధ్యత తీసుకొని విగ్రహావిష్కరణ ఆ రోజు అమరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, మంత్రిగా పనిచేసినప్పుడు వాళ్ళ తండ్రి గారి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఘనమైన నివాళులు అర్పించుకుందామనే ఉద్దేశంతో ఆ రోజు ఏర్పాటు చేశారు. కానీ కూటమి నాయకులు, ముఖ్యంగా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకత్వం కళ్ళు మూసిపోయి ఉందా? ఇలాంటి సంస్కృతి మన జిల్లాలో కానీ ఉత్తరాంధ్రాలో కానీ ఎప్పుడైనా సరే విగ్రహాలు ధ్వంసం చేసే సంస్కృతి ఏనాడైనా మనం చూసామా? ఇక్కడికి వచ్చినటువంటి గుడివాడ అభిమానులతో పాటు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా మేము ఏనాటి నుంచో రాజకీయాల్లో 10 సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఇలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా విగ్రహాలు ధ్వంసం చేసేయడం, లేదా మనుషులు కూలగొట్టేయడం, లేదా కాళ్ళు ఎరగొట్టేయడం, లేదంటే ఏదో మర్డర్ కేసులు పెట్టడం, అలాంటి కల్చరు మన జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎప్పుడూ లేదు. తగరంపూడి గ్రామంలో దివంగత నేత, అనకాపల్లి జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలో అందరి అభిమాన నాయకులైనటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసి దాదాపు 6 రోజులు గడిచినా కానీ స్వయంగా ఈ గ్రామ సర్పంచ్, తగరంపూడి గ్రామ సర్పంచ్, అదేవిధంగా తగరంపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు గారు, అదేవిధంగా అనకాపల్లి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గురునాథరావు గారి అభిమానులు, అమర్నాథ్ గారి అభిమానులు అందరూ కలిసి దాదాపు 3 రోజుల ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ పెట్టడం జరిగింది. 3 రోజుల్లో ఎవరైతే విగ్రహం ధ్వంసం చేశారో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి మన ఈ అభిమానుల్ని, అదేవిధంగా పార్టీ నాయకులందరినీ పంపించడం జరిగింది. కానీ ఈ రోజుకి 6 రోజులు అవుతున్నా కానీ ఎవరైతే ఈ విగ్రహం ధ్వంసానికి ప్రోత్సహించారో వాళ్ళని పక్కన పెట్టి, భరత్రాజ్ అనేటువంటి జనసేన నాయకుల్ని వాళ్ళు పక్కన పెట్టి ఎవరో తెలియనో 3 వ్యక్తులపైన నామాత్రంగా కేసు ఫైల్ చేసి మేము చర్యలు తీసుకున్నామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పోలీసు వారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, మిగతా ఏరియాలో ఏ విధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటున్నారో అదేవిధంగా ఈ ఏరియాలో కూడా యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే ఈ భరత్రాజ్ అనేటువంటి వ్యక్తి ప్రోత్సాహంతో ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారో అతన్ని అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ తగరంపూడి గ్రామంలో